మీకు చిన్న కథ చెప్పనా, వినండి, బాగుంటుంది. మైథలాజికల్ స్టోరీస్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడో విన్న కథలండి ఇవన్నీ. విన్నాను, చదివాను, చందమామ చదివేదాన్ని బాగా. ఇలాంటి స్టోరీస్ అని నా బ్రెయిన్లో అలా ఉండిపోయినాయి అంటే జస్ట్ బికాస్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్. ఈవెన్ టిల్ టుడే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్. ఇవాళ మనం కర్ణుడి కథ చెప్పుకుందాం. వై ఐ పిక్ అవుట్ సర్టన్ మైథలాజికల్ క్యారెక్టర్స్ ఈజ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. చిన్నప్పుడు కర్ణుడంట వాళ్ళ అమ్మ చెప్పిందని, లేకపోతే గురువుగారు చెప్పారని చెప్పి నూనె తీసుకుని గిన్నెలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నూనె కాలుకి రాయి అడ్డం పడి కింద పడిపోగానే నూనె అంతా కిందకి దొర్లిపోయింది. గురువుగారు తిడతారన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే కింద కూర్చొని నేల మీద ఇంకిపోయినటువంటి నూనెని కొద్ది కొద్దిగా మట్టిని చేతిలో తీసుకుని గట్టిగా ఒత్తుతూ నొక్కుతూ నూనెని బయటికి తీసి గిన్నెలోకి నింపుతున్నాడంట. భూమి అంటే ఏంటమ్మా? భూమి అంటే భూమి దేంతో సమానం? భూదేవి కదా, అవునా? సో నేల మట్టి కూడా మనకి భూదేవితో సమానం. అయితే ఆ విధంగా బలవంతంగా ఆ మట్టిలోని ఇంకిపోయినటువంటి నూనెని తీసి నొక్కుతున్న సమయంలో భూదేవికి చాలా బాధ కలిగిందంట, అవునా? అప్పుడు ఆ నొప్పి భరించలేక బయటికి ప్రత్యక్షమయ్యి, కర్ణుడు శాపగ్రస్తుడమ్మ. అందరు వినండి, కర్ణుడికి చాలా శాపాలు తగులుతాయి పాపం. బయటికి వచ్చి, నన్ను ఏ విధంగా అయితే నువ్వు బాగా నొక్కి ఆర్ గట్టిగా అదిమి పట్టి నీ నూనెను నువ్వు తీసుకుంటున్నావో, అదే నేలలోకి నీ అత్యవసర సమయం అయినప్పుడు నీ రథం ఇరుక్కుపోయి నీకు ప్రాణహాని కలుగుతుంది అని శపించిందంట. వాడికి ఏమి తెలియదు చిన్నప్పుడు. కానీ నిజంగా పెద్ద అయిన తర్వాత మహాభారత యుద్ధంలో మీరు చూసుకున్నట్లయితే కర్ణుడి యొక్క రథం నిజంగానే యుద్ధ సమయంలో భూదేవి కిందకి ఇరుక్కుపోయింది లోపలికి. ఆ రథాన్ని పైకి లాగే క్రమంలో అతను తన ప్రాణాన్ని కోల్పోతాడు. అవునా? బాగుందా కథ? సో